సినిమాలకు పైరసీ బెడద తప్పట్లేదు. నిన్న రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్ కొన్ని గంటల వ్యవధిలోనే హెచ్డి ప్రింట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కూడా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో సినిమాకు సంబంధించినటువంటి థియేటర్కు వచ్చి సినిమా చూడడం సహజంగా తగ్గిపోతున్నటువంటి తరుణం ఇది. సో ఇలాంటి తరుణంలో ఈ రకమైనటువంటి పైరసీ ఇంకా కూడా దెబ్బతీస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో సినిమాస్ ఇండస్ట్రీ సొంతగా కొన్ని ఏర్పాట్లు కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది ఫలించట్లేదు అనేది మాత్రం అర్థమవుతోంది. సో ప్రవీణ్, ఏంటి అసలు మనం ఈ విషయంలో అనేక సార్లు గతంలో కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి కొంత వారికి నష్టపోతున్నాం అనేది ఒకవైపు, నిజంగా ఫ్యాన్స్ థియేటర్కి రావాలనుకున్నా లేకపోతే ఫ్యామిలీస్ థియేటర్కి రావాలనుకున్నా రానివ్వకుండా ఈ పైరసీకారులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం అనేది ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి టాక్. ఈ నేపథ్యంలో దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది? అన్ని రకాలైనటువంటి మనం చిన్న ఏదైతే మెసేజ్ల ద్వారా కూడా చాలామందికి ఆర్థికంగా నష్టం చేస్తున్నటువంటి విధంగానే సినిమా ఇండస్ట్రీని కూడా ఆర్థికంగా దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి ఈ విధానం అనేది. సో దీన్ని అరికట్టేందుకు డిపార్ట్మెంట్ ఏం చేయబోతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే టాలీవుడ్లో ముఖ్యంగా పైరసీ అనేది ఒక భూతంలా మారిందని చెప్పాలి. మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు సినిమా రిలీజ్ అయినటువంటి గంటల వ్యవధిలోనే ఆన్లైన్లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. హెచ్డి ప్రింట్లు కూడా ఆన్లైన్లో పెట్టేస్తున్నారు. అంటే దీనికి ప్రధానంగా నియంత్రణ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దీన్ని నియంత్రించడానికి సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సందర్భాల్లో కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇండియాలో కాకోకుండా దుబాయ్లో కావచ్చు, ఇతరత్ర కంట్రీస్లో ఇది ఆపరేట్ చేస్తున్నట్లు గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక సినిమా రిలీజ్ అయినటువంటి గంటల వ్యవధిలోనే ఆన్లైన్లో ముఖ్యంగా కొన్ని వెబ్సైట్లలో ఇవి హెచ్డి ప్రింట్లు కూడా దర్శనమిస్తున్నాయి. చాలామంది ప్రేక్షకులు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని మొబైల్లో వాళ్ళు సినిమాను మొత్తం వీక్షిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. దీనికోసమే కేంద్ర ప్రభుత్వం 2023లో ఒక నూతన చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ సవరణ చట్టాన్ని కూడా 2023లో తీసుకొచ్చింది. ముఖ్యంగా 1952 నుంచి అమలవుతున్నటువంటి చట్టంలో సమూలమైనటువంటి మార్పులు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో మనం ప్రధానంగా గమనించినట్లయితే ఇప్పుడు పైరసీ జరిగినట్లు నిరూపితమైన, పైరసీ చేసినటువంటి వ్యక్తులు ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో వెల్లడైతే వారిపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా కొత్త చట్టాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఏ అంశాలపైన ఈ పైరసీ జరుగుతుంది, పైరసీ అనేది ఏ విధంగా గుర్తిస్తారని మనం ఒకసారి గమనించినట్లయితే, అనధికారికంగా సినిమాను రికార్డ్ చేసినా అది పైరసీ కింద వస్తుంది. మరోవైపు అనుమతి లేకుండా ఆ సినిమాను బహిరంగంగా వాళ్ళు ఒకవేళ దాన్ని ప్రదర్శించినా కూడా అది పైరసీ కింద వస్తుంది అనేది ప్రస్తుతం కొత్త చట్టం కూడా చెప్తున్నటువంటి మాట. మరొక 2 అంశాలను కూడా కొత్త చట్టంలో పెట్టడం జరిగింది. ఆన్లైన్ ద్వారా లేదా సాంఘిక మాధ్యమాల్లో ఈ సినిమాని కానీ లేదా కాపీరైట్ ఉన్నటువంటి దానిని షేర్ చేసినట్లయితే దానిపైన కూడా ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి అంశాన్ని చట్టం కూడా స్పష్టం చేస్తుంది. మరోవైపు ఈ 4 అంశాలపైన కూడా ఎక్కడైనా కూడా ఉల్లంఘన జరిగితే తీవ్రమైనటువంటి నేరంగానే పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా 2023లో వచ్చినటువంటి నూతన చట్టాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ ఈ విధంగా అంటే ఎవరైనా కూడా బహిరంగంగా ప్రదర్శించినా లేదా రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో విడుదల చేసినా లేదా కాపీరైట్ను ఉల్లంఘించి ఇంటర్నెట్లో దాన్ని పోస్ట్ చేసినప్పటికీ కూడా సెక్షన్ 6AA కింద వారిపైన కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఈ సెక్షన్ కింద 3 నెలల నుండి కూడా 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడుతుంది. ఒకవేళ న్యాయస్థానం భావించినట్లయితే సినిమా వ్యయంలో 5% నిందితుడికి 5% వరకు కూడా సినిమాకు ఎంత ఖర్చు అయిందో అందులో 5% జరిమానా కూడా విధించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు అనధికారికంగా రికార్డ్ చేసినా లేదా వీటిని పబ్లిక్లో ప్రదర్శించిన 6AB కింద సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 1952 నుంచి వచ్చినటువంటి చట్టంలో సమూలమైనటువంటి మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు కూడా ఈ శిక్షలు కూడా ఖరారయ్యేటువంటి అవకాశాలు అయితే మీరు చెప్పినట్లుగా టాలీవుడ్ లో జరుగుతున్నటువంటి 23లో కొత్త చట్టాలు తీసుకొచ్చినా లేకపోతే పైరసీకి సంబంధించి డౌన్లోడ్ చేసినా షేర్ చేసినా కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా చాలా చోట్ల మనం చూస్తున్న మొబైల్స్ ఫోన్స్లో కూడా ఇవాళ దర్శనమిస్తున్నాయి. కానీ ఎక్కడ దానికి సంబంధించి కేసులు నమోదవునట్టు చర్యలు తీసుకుంటున్నట్లు మాత్రం మనకు కనిపించట్లేదు. ఎందుకు అసలుకి? అంటే కంప్లైంట్ రావట్లేదనా లేకపోతే దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదా? అంటే మనం ఒక్కసారి ఎగ్జాంపుల్గా మనం చూస్తే గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఇంకా పాట రిలీజ్ కాకముందే పాట
ఇంకా రిలీజ్ చేయాలని వాళ్ళు సిద్ధపడినటువంటి నేపథ్యంలోనే పాట లీక్ అయినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన ఆ సినిమా నిర్మాతలు కానీ తర్వాత అక్కడ డైరెక్టర్ కానీ లేకుంటే నటీనటులు ఎవరో ఒకరు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేస్తే దానిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కానీ ఆ యూనిట్లో ఉన్నటువంటి కొద్ది మందే కావాలని పాపులారిటీ కోసం ఆ పాటలను లీక్ చేయడం, తర్వాత పాపులారిటీ కోసం సినిమా హైప్ కోసం కొన్ని ఆ సీన్స్ కూడా రిలీజ్ చేసినటువంటి సందర్భాలు కూడా మనం గతంలో చూసాం. కానీ పైరసీ అనేది ఏంటంటే అత్తారింటికి దారేది సినిమా పైరసీ అయింది. నా పేరు సూర్యకు సంబంధించినటువంటి సినిమా కూడా రిలీజ్ కాకముందే కొంత సినిమా బయటికి వచ్చినటువంటి పరిస్థితి. నా పేరు భరత్ ఆ సినిమాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చాలా సీన్స్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే సినిమా రిలీజ్ కాకముందే కొన్ని సన్నివేశాలు బయటికి రావడం, సినిమా రిలీజ్ అయినటువంటి గంటల్లోనే సినిమా మొత్తం కూడా హెచ్డి రూపంలో ఇంటర్నెట్లో దొరకడం, ఇదంతా కూడా పైరసీ కింద వస్తుంది. కానీ వాళ్ళు కంప్లైంట్ చేయకపోవడంతో పోలీసులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కంప్లైంట్ చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తే కొత్త చట్ట ప్రకారం ఖచ్చితంగా వారిపైన కఠినంగానే చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో ఫైనల్ గా సుజన్ ఏంటి అసలు పైరసీ ఒకవైపు అయితే ఇంకోవైపు ఫ్యాన్స్ వారు కూడా సినిమాలను దెబ్బతీస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది రాజకీయంగా దీన్ని అవకాశంగా తీసుకునేటువంటి శక్తులు కూడా దీన్ని వాడుకుంటున్నట్లుగా తెలుస్తుంది. దీని ఎఫెక్ట్ ప్రస్తుతం రిలీజ్ అయినటువంటి సినిమాల మీద ఏమైనా ఉందా? ఎస్, అంటే ఒక సీజన్లో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే స్వతహాగానే ఒక కాంపిటీషన్ అనేది ఉంటుంది. అయితే ఈసారి సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఆఫ్లైన్లో అంటే హీరోల మధ్య ఒక హెల్దీ కాంపిటీషన్ అనేది కనపడింది. ఎందుకంటే స్వయాన బాలకృష్ణే తోటి హీరోలైన రామ్ చరణ్ అలాగే వెంకటేష్లతో కలిసి ప్రచార కార్యక్రమాలను చేస్తూ వచ్చారు. షోకు సంబంధించి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కనిపించింది. వాళ్ళందరూ కూడా అన్ని సినిమాలు హిట్ అవ్వాలని చెప్పేసి అట్మాస్ఫియర్ చూస్తూ వచ్చాం. కానీ ఆన్లైన్లో మాత్రం ఫ్యాన్స్ మధ్య అది లేదు. అంటే ఫ్యాన్స్ ముసుగులో కూడా కొంత నెగిటివిటీ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయింది. గేమ్ చేంజర్ విడుదల సందర్భంగా వేరే అంటే ఆయన తోటి హీరోలు ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ మిగతా మహేష్ బాబు లాంటి వాళ్ళ అభిమానుల పేరుతో విపరీతమైన నెగిటివిటీని ఈ సినిమా మీద క్రియేట్ చేస్తూ వచ్చారు. దీనివల్ల అంటే హీరోలకి ఒక రిలేషన్ అనేది వాళ్ళ మధ్య హెల్దీ రిలేషన్ అనేది ఉంటుంది. వాళ్ళు బాగానే ఉంటారు. పలు కార్యక్రమాల సందర్భంగా వాళ్ళు కలిసి మాట్లాడుకోవటం ఇదంతా కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఫ్యాన్స్ వార్ అనేది ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఇంటెన్షనల్గా చేసేవాళ్ళు కొంతమంది అయితే రాజకీయంగా దీన్ని సినిమాలను వాడుకుని ఒక నెగిటివిటీని క్రియేట్ చేయటం, కావాలని క్రియేట్ చేసే ఈ వ్యవహారం కూడా నడుస్తూ ఉంది. ఈ గేమ్ చేంజర్ మీద కూడా ఎఫెక్ట్ నిన్న ఎక్కువగా కనిపించింది. తొలి రోజు ఈ సినిమాకు సంబంధించి ఒక డివైడ్ టాక్ అనేది విపరీతంగా వినిపించింది. దాన్ని రావటం వెనక ఆన్లైన్ వేదికగా కూడా కొన్ని టీమ్స్ అనేవి పనిచేస్తూ వచ్చాయి. వాటి వెనక కొన్ని రాజకీయ శక్తులు కూడా ఉన్నాయి అని చెప్పేసి ప్రచారం విపరీతంగా నడుస్తుంది. అయితే ఆఫ్లైన్లో ఉన్న హెల్దీ కాంపిటీషన్ ఆన్లైన్లో ఎందుకు లేదు అంటే కనుక ఖచ్చితంగా ఇది ఇంటెన్షనల్గా చేసిన ప్రచారమే అని చెప్పి ఒక వాదన కూడా ఇక్కడ మనకి వినిపిస్తూ ఉంది. ఎస్ సుజన్, మీరు అన్నట్లుగా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తున్నాం. ఏ సంఘటన జరిగినా లేకపోతే ఏ నేత లేదా అధికారంలో ఉన్నటువంటి వారు ఏది మాట్లాడినా కూడా దానికి రకరకాలైనటువంటి అర్థాలు తీసుకొచ్చే విధంగా ప్రచారాలు చేయడం అనేది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని కూడా వదలట్లేదు. ఖచ్చితంగా హీరోల పేర్లతో లేదంటే హీరోల అభిమానుల ముసుగులో కూడా ఈ రకమైనటువంటి దాడి అనేది కొనసాగుతోంది. అయితే దీని ఒకవైపు ఎదుర్కోవాలి, ఇంకోవైపు పైరసీ సంబంధించినటువంటి అంశంపైన కూడా ఇండస్ట్రీ కొన్ని స్వతహాగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అవైతే మాత్రం సరిపోవట్లేదు. ప్రధానంగా దేశంలో కాకుండా బయట ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి చర్యలను ఎలా కట్టడి చేయాలి, దానికి ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు వాటన్నిటిని ఏ రకంగా మరింత పటిష్టం చేసుకోవాలి, ఈ వ్యవస్థలో కూడా ఎలాంటి మార్పు తీసుకురావాలనేది అయితే చూడాలి. లేకపోతే మాత్రం సంక్రాంతి కాదు రాబోయేటువంటి రోజుల్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలకు కూడా ఈ ముప్పు తప్పదనేది మాత్రం అర్థమవుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సృజన్. ఇది సినిమా సంబంధించినటువంటి